అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ మా అపార్ట్మెంట్లో శ్రీరామనవమి వేడుకలు కళ్యాణం ఎలా జరిగిందో ఒరిజినల్ ఆడియో పెడుతున్నానండి. మధ్యలో నేను వాయిస్ ఓవర్ చెప్తాను, చూసేయండి. మనం ఏ శుభకార్యం జరిగినా ముందుగా దీపారాధన అనేది ముఖ్యం కదా. ఇక్కడ దీపారాధన తర్వాత కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అవుతూ ఉంది. దీపాలు వెలిగించిన తర్వాత ఇక ప్రతి చోట సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం శ్రీరామచంద్రుడు సీతని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, సీతమ్మ వారి జడకున్న ప్రాముఖ్యత ఏంటి, అసలు తలంబ్రాలు పోస్తున్నప్పుడు సీతమ్మ మనసులో ఏమనుకుంది, ఇవన్నీ నేను మాట్లాడతానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు మీరు వినండి, ఆ విషయాలన్నీ తెలుస్తాయి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఎవరికి చేసుకోవడం జై శ్రీమన్నారాయణ. 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 మనం ఇప్పటిదాకా ఏం చేస్తున్నా కృష్ణసేవ ఆరాధన భగవద్వాసుదేవ పుణ్యాహవాన కార్యక్రమం చేస్తున్నాం. మనం మొదలుగా ఎటువంటి కార్యం చేయాలన్నా విఘ్నేశ్వర ఆజ్ఞని ఖచ్చితంగా కావాలి. అయితే శివ సాంప్రదాయంలో అంటే శైవ సాంప్రదాయంలో విఘ్నేశ్వరులను పూజిస్తారు. మొదలుగా వివాహమైన ఉపనయనమైన హిందోత్సవానికి మొదలుగా ఏం చేస్తాం, విఘ్నేశ్వరుడు కార్యక్రమం చేసి వీరా కార్యక్రమాలు పెడతాం. చిన్నతనంలో నాకు బాగా గుర్తు, రాములవారి కళ్యాణం జరుగుతూ ఉన్నప్పుడు ఒకవైపు ఎండున్నా ఏంటో అది మన ఇంట్లో పెళ్ళే అవుతున్నట్లుగా ఆ భోజనాలు, ఆ వడపప్పు పానకము, ఆ మంత్రాలు ఇంట్లోనే జరుగుతున్నట్టు, మనం ఎక్కడో గుడికి వెళ్ళినట్లయితే అనిపించేది కాదు. ఎందుకంటే రాముడు అందరివాడు, మనవాడు, మనలో ఒకడు. మన ఇంటి ముందే పందిరి వేసి ఆ పచ్చని తోరణాల మధ్య అంగరంగ వైభవంగా అందరి చేతుల మీదుగా కళ్యాణం జరగడం అనేది అందరికీ ఒక పచ్చని ఆకుపచ్చని జ్ఞాపకమే. అయితే ఇవాళ కళ్యాణం చూసుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. సీతారాములు మనకు దేవుళ్ళే, కానీ అక్కడి వాళ్ళకు మాత్రం కూతురు అల్లుడు. అదెక్కడో వాళ్ళ కథేంటో నేను అలా చెప్తూ ఉంటాను, మీరైతే ఈ కళ్యాణం చూస్తూ వినేసేయండే. సీతారాముల స్వయంవరం ముగిసింది. తాను మెచ్చిన వాడినే సీత పెళ్లాడబోతోంది. కూతురి ఇష్టం కంటే తండ్రికి కావాల్సింది ఇంకేముంటుంది. అందుకే చాలా ఆనందంలో ఉన్నాడట జనకుడు. అందుకని ఊళ్ళోని గోడలన్నీ వధూవరుల స్వయంవరం వేడుకల అందమైన చిత్రాలతో నిండిపోవాలని ఆదేశించాడట. అలా పుట్టుకొచ్చిన మిథిలా కళ కాస్త మధుబనిగా మారిందని చెబుతూ ఉంటారు. అందుకే ఆ ఆర్టులో రామాయణంలోని వివిధ ఘట్టాలకు ప్రకృతికే ఎక్కువ ప్రాధాన్యం. ఈ కళ ఇన్నేళ్లైనా కొనసాగటానికి బీహారీ మహిళలే కారణమంటారు. సాంప్రదాయంగా ఇంటి అలంకరణలో భాగంగా వాళ్ళు కొనసాగిస్తూ రావటం వల్లే ఈ తరానికి ఈ తరతరాలకి మధుబని పరిచయం అవుతోందని అంటున్నారు నిపుణులు. అందుకే సాంప్రదాయాలకు వాళ్ళిచ్చే విలువ అలాంటిది. మరి అలాంటి భర్తే కావాలి అని మనం కూడా పెళ్ళికి ముందు మన స్వీట్ 16స్లో అనుకునే ఉండింటాం కదా. ప్రతి ఒక్క ఆడపిల్ల తనకి వయసు వచ్చిన తర్వాత ఇంకా పెళ్ళి
7 వచ్చిన తర్వాత రాముడు లాంటి భర్తే కావాలి, తనను మాత్రమే చూడాలి, తనతోనే ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా. మరి అలాంటి భర్తే కావాలని మీరు కూడా అనుకున్నారా? అంతెందుకు, ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా అంగరంగ వైభవంగా జానకీరాముల కళ్యాణం చేసి మురిసిపోతాం కదా. మిథిల భాగంగా ఉన్న బీహార్లో మాత్రం ప్రతి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సీతారాములే. పెళ్ళయ్యాక సీతమ్మ అన్ని కష్టాలు పడింది కదా, అయినా ఆ దంపతుల మధ్య ప్రేమే వీళ్ళకి దక్కాలి అని పాటల ద్వారా దీవిస్తారు. ఇక పెళ్ళి కాని అమ్మాయిలైతే ఏకంగా దశరథుడు వంటి మామగారు, కౌసల్య వంటి అత్తగారు, రఘురాముడంటి భర్తే కావాలంటూ కోరుకుంటారు కూడా. పెళ్ళయ్యాక పుట్టింటిని వదిలి అత్తారింట్లో అడుగు పెడుతుంది అమ్మాయి. ఎంతైనా కొత్త ఇల్లు, ఆకలేసినా నోరు తెరిచి అడగలేని మొహమాటం, సంతృప్తిగా తినాలన్న భయమే. ఇలాగైతే కూతురు బక్కచిక్కిపోదు. అందుకని సీతాదేవి తల్లి ప్రత్యేకంగా కొన్ని మిఠాయిలు చేయించి మరీ కూతురికిచ్చి పంపిందట. ఇప్పటికీ బీహార్లో ఆ సాంప్రదాయం పాటిస్తున్నారు. పెళ్లి కూతురికి అవసరమైన వస్తువులతో పాటు కొన్ని నెలలు నిల్వ ఉండేలా రకరకాల స్వీట్లను తయారు చేసి వధువుతో పంపిస్తారు. ఇక అక్కడ నీళ్ళే తాగుతారట కదా. రాముడు అంటే మనకు దేవుడు, కానీ మిథిల వాసులకు మాత్రం అల్లుడే కదా. అంతెందుకు, కొన్నాళ్ల క్రితం వరకు పని మీద అయోధ్యకు వెళ్ళినా అక్కడ పచ్చి మంచినీళ్ళు ముట్టుకునేవారు కాదట. అమ్మాయి అత్తారింట్లో గతికితే ఎలా అనేవారట. జానకి ఎప్పటికీ వాళ్ళ పెద్ద కూతురే. పైగా సీతారాములను అడవులకు పంపడం అయోధ్య ప్రజలు చేసుకున్న దురదృష్టం. వాళ్ళ విలువేంటో మాకు బాగా తెలుసు అంటారట. ప్రేమగా సీతతో పాటు రామయ్యని ఆదరిస్తారు, చిలిపి పేర్లతో పిలుచుకుంటారు. చూసే వాళ్ళకే వింత, వాళ్ళకి మాత్రం అది బంధుత్వం, ఆత్మీయతను పంచుకునే విధానం. ఇంక ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నారు కదా. ఈ రోజున అసలు ఏం చేయాలి అంటే, చాలామంది భక్తులు ఇంట్లో పూజలు చేసుకుంటారు, ఉపవాస వ్రతం పాటిస్తారు. పవిత్రమైన రోజున పొద్దున్నే లేచి తనను తాను శుభ్రపరచుకోవటం, ఇంటిని శుభ్రపరచుకోవటం, స్వచ్ఛతను నిలబెట్టడానికి తాజా దుస్తులు ధరించడం అనేది మన ఆచారంగా వస్తుంది. రామనవమి ప్రపంచవ్యాప్తంగా హిందువులకు గాఢమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది లోతైన గౌరవం, భక్తితో కూడిన ఆచారం. ఎన్నో ఆచారాలు ఉన్నాయి. శ్రీరామనవమికి సంబంధించి కళ్యాణం జరుగుతూ ఉంది ఇక్కడ. తలంబ్రాలు పోస్తూ ఉన్నప్పుడు ఇంకా మాటల్లో వర్ణించలేం మనం. సీతమ్మ రాముల వారి మీద తలంబ్రాలు పోస్తూ ఉన్నప్పుడు ఒక్కో రంగు ఒక్కో వర్ణంలో ఆవిడ్ని ఆశ్చర్యపరిచాయట. ముత్యాల తలంబ్రాలు పోస్తూ ఉన్న ఘట్టము నిజంగా భద్రాద్రి సీతారాముల వారి కళ్యాణం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళకపోయినా టీవీలో మనం ఆ ఘట్టాన్ని చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో. చాలా ఇయర్స్ తర్వాత నేను ఈ ఇయరే ఇంటి దగ్గర ఉండి కళ్యాణం చూడడము. మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ ఎఫ్ఎం డ్యూటీలో ఉంటాను. అక్కడ మా సీనియర్స్ భద్రాచలం లైవ్ కంపేరింగ్ ఇస్తుంటే మధ్యలో మేము కూడా చిన్న చిన్న బిట్స్ అవి చెప్పడము. ఆ చిన్న వాటికే అతిపెద్ద మహద్భాగ్యంగా ఇది రాముల వారి కృపగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత భక్తి పారవస్యంతో ఉంటుందంటే ఆ రోజంతా మనసు. నాకైతే సీతమ్మ వారికి ఈరోజు జడ అంటే మల్లెపూల జడ అమ్మవారికి పెట్టే అవకాశం కలిగింది. అప్పుడైతే నిజంగా ఎంత సంతోషంగా అనిపించిందో. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం చూస్తూ ఉన్నప్పుడు అమ్మవారి మల్లెపూల జడని అంటే ఆవిడకి ఎక్కడ బరువు అయిపోతుందో అని వర్ణన చేస్తూ ఉంటారు అనౌన్సర్స్. అప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో నిజంగా. నాకైతే అది ఇప్పుడు మాటల్లో చెప్పడం రావటం లేదు, వాళ్ళు చెప్పేటటువంటి మాటలు మీరు ఆల్రెడీ వినే ఉండింటారు కదా. కానీ ఎందుకో నాకు మళ్ళీ చివరిని అనిపించింది, అరే
అది మిస్ అయిపోయానే నేను ఈసారి భద్రాచలం రాముల వారి కళ్యాణం చూడడం అని అనిపించింది అనమాట. కళ్యాణం చాలా బాగా జరిగింది. తర్వాత మాకు ఒక జ్ఞాపకంగా ఇలా ఒక వీడియో తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడ కళ్యాణం జరిగినా కూడా రాముల వారే అంటే గుడి లోపల కాదు, గుడి బయటే కళ్యాణం జరుగుతూ ఉంటుంది కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా మధ్యాహ్నం మేము తీర్థ ప్రసాదాలు, భోజన ప్రసాదము తీసుకొని ఇంకా సాయంకాలం మళ్ళీ శుభ్రంగా వేరే బట్టలు అవి వేసుకొని ఇలా పల్లకి సేవకి రెడీ అయ్యాము. పల్లకి సేవలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకున్నారు. పల్లకి సేవలో ఇంకా ఊరేగింపుగా అపార్ట్మెంట్ చుట్టూతా ఒక 3 రౌండ్స్ తిరిగారు. ప్రతి ఒక్క ప్రదక్షిణ అయిన తర్వాత నైవేద్యము, మంగళహారతి ఉంటుంది. అలా 3 రౌండ్స్ అన్నమాట. 3 రౌండ్స్ కూడా ఇలా హారతి ఇవ్వడము, నైవేద్యము ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మాకు తీర్థ ప్రసాదాలు ఇచ్చాక మేము అల్పాహారం తీసుకున్నాం అందరం కూడా. అలా ఈరోజు గడిచింది. చాలా బాగా జరిగింది. నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా. అండ్ ఈరోజు ప్రత్యేకంగా మనం స్వామివారికి నివేదన చేసేటటువంటి పానకము, వడపప్పు, చలిమిడి, ఇంకొంతమంది పులిహోర కూడా చేస్తూ ఉంటారు ఈరోజు. ఇంకొంతమంది ఉగాది రోజే చేసినట్టుగా మనకి ఏవైతే మనం భక్షాలు చేసుకుంటామో అవి కూడా చేస్తుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మిగిలిన ప్రసాదాలు అయితే చేస్తుంటారు. కానీ మొట్టమొదటిగా ఫస్ట్ మనం స్వామికి పెట్టేదైతే మన పానకమే ఈరోజు. ఇంకా అందరం అక్కడ కూర్చొని ఇంకొంచెం సేపు పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడుతూ ఉంటే అవి వినుకుంటూ మేము కూడా స్వామివారికి భజన చేస్తాం కాసేపు. అదండి, ఇలా జరిగింది మా రాముల వారి కళ్యాణం మా అపార్ట్మెంట్లో. మరి మీ దగ్గర ఎలా జరిగింది రాముల వారి కళ్యాణానికి? మీరు ఈసారి ఎక్కడ వెళ్ళారు, ఏ టెంపుల్కి వెళ్ళారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇక్కడ ఇంకా కమిటీలో ఎవరెవరైతే వాళ్ళ విశిష్ట సేవలను అందించారో శ్రీరామనవమికి, వాళ్ళందరికీ కూడా స్టేజ్ మీదకి వాళ్ళందరినీ పిలిచి ఇలా సత్కరించారు. ఎవరెవరైతే ఈ పనుల్లో పాలు పంచుకున్నారో వాళ్ళందరికీ కూడా బాలరాముడి పటము, శాలువతో వాళ్ళ కుటుంబాన్ని సత్కరించారు. రాముడు సీతని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటే, ఎంతోమంది స్వయంవరానికి వచ్చారు రాజులు. అయినా కూడా ఎవ్వరూ మన రామాయణం ప్రకారం ఉన్నటువంటి మిథిలా రాజు జనకుడికి శివుడు ఖగోళ విల్లును బహుమతిగా ఇచ్చాడు. శివుని విల్లు అయిన పినాక తంతు వేయగల వ్యక్తికే తన కుమార్తె సీతను వివాహం చేస్తానని జనకరాజు షరతు కూడా విధించాడు. సో అదేవిధంగా శివుని ఖగోళ విల్లును స్వార్థపరులు కూడా ఎవరూ చేరుకోలేరు, సాధారణ మానవులు ఎత్తలేరు. అందువల్ల ఆ విల్లు తంత్రం చేసే చర్య ఆ ఘనతను సాధించగల వ్యక్తి యొక్క అసాధారణమైన బలమున్నవారే ఆ సద్గుణాలను గుర్తించడానికి ఒక పరీక్ష అవుతుంది అనేసి. అంటే సీతని ఇంకెవరికో ఇవ్వడమో, ఇంకెవరైనా పెళ్లి చేసుకోవడం అనేది జరగలేదు. ఏదో ఒక విధంగా అంటే రాముడి కంటే గొప్పవాడు అని చెప్తూ ఉంటారు రావణాసురుడు అని. రావణాసురుడు కూడా ఆ స్వయంవరానికి వస్తాడు. మరి ఆ రావణాసురుడు ఎందుకు ఎత్తలేకపోయారు? ఇదంతా మాయ. రాముడు సీతనే చేసుకోవాలి, దానికి ఎప్పుడో ఒక అలా జరగాలి అనేది రాసి పెట్టుంది. అందుకే అప్రయత్నంగానే విల్లుని ఎత్తి వేశాడు ఇంకా రాముడు. అలా విల్లును విరిచేసి అసలు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసి ఆ టైంలో అంటే అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది రాముడితో సమానంగా ఉన్నటువంటి రాజులు, ముఖ్యంగా రావణాసురుడు, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవడం. అలా శివధనుస్సుని ఆయన విల్లుని ఎక్కుపెట్టడం, తర్వాత స్వయంవరంలో సీతని పరిణయం ఆడడం, ఇదంతా జరిగిందనమాట. అంటే ఏది ఎప్పుడు ఎవరికి ఎలా ముడిపెట్టాలో, ఎవరితో
కొంగుముడి అవుతుందో అనేది భగవంతుడే నిర్ణయం చేస్తాడు అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది. అదండి నా వీడియో. ఫైనల్గా ఇక్కడ మా పిల్లలు డిన్నర్ చేస్తున్నారు. ఇలా మా రాముల వారి కళ్యాణం అయితే జరిగింది ఈ సంవత్సరం. మరి మీరు కూడా కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది ఏంటి.